రోడ్డుకి మధ్యలో ఆగిన ఏం చేయాలి ఇప్పుడు? మామూలు కోతులు కూడా కాదురా, ఏదో ఈ మూలపాడు ఫారెస్ట్కి వెళ్ళాలంటే ఇదిగో చూడండి, మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ రోడ్డు ఉంటుంది. ఇది మూలపాడు ఇంటర్నేషనల్ గ్రౌండ్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలి. అలా స్ట్రైట్కి వెళ్తే చూడండి, ఇదే మూలపాడు ఇంటర్నేషనల్ గ్రౌండ్. ఇది దాటి ఇక్కడి నుంచి ఒక 2 or 3 కిలోమీటర్స్ ఇంకా ముందుకు వెళ్తే మూలపాడు ఫారెస్ట్ ఏరియా వస్తుంది. బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది అక్కడే, రెండు చూడొచ్చు. మేము వెళ్తున్నప్పుడు అయితే ప్రజెంట్ ఇండియా ఉమెన్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి అక్కడ. బయట నుంచి అయితే కొంతమంది చూస్తున్నారు అక్కడ నుంచి ఇండియా ఉమెన్స్ మ్యాచ్ని. ఎస్, వచ్చేసాం. ఇదే మూలపాడు బటర్ఫ్లై పార్క్. ఇదే ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడామ్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా? మూలపాడులో ఉన్న బటర్ఫ్లై పార్క్ వచ్చాం. చూడండి, సూపర్ ఉంది ప్లేస్, భలే ఉంది కదా. చూడండి, ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. చాలా బాగుంటుంది బటర్ఫ్లై పార్క్ అయితే. చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి. ఈ టైంలో కన్నా జూలై, ఆగస్ట్ ఆ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఈ బటర్ఫ్లై పార్క్తో పాటు లోపలికి మూలపాడు ఫారెస్ట్ ఏరియాకి ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అది కూడా సూపర్ ఉంటుంది. ఆ రోడ్స్ మాత్రం మంచి అడ్వెంచర్గా ఉంటాయి. అది కూడా ఎంజాయ్ చేద్దాం. మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా బాగుంటుంది ప్లేస్ అయితే లోపల. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెడామ్ వ్లాగ్స్. కమాన్, ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తున్నప్పుడు ఆ రాయిల మీద చూడండి బటర్ఫ్లై పెయింటింగ్ వేశారు. అస్సలు రాయిలన్నిటిని అలా కవర్ చేశారు, చాలా బాగున్నాయి. ఇది పార్కు, బటర్ఫ్లై పార్క్ అంటే ఇదే. మొత్తం ఫ్లవర్స్తో చక్కగా చెట్లతో చాలా బాగుంది ప్లేస్ అయితే. బటర్ఫ్లైస్ ఉన్నాయి కానీ తక్కువ. జూన్ జూలై టైంలోనే ఎక్కువగా ఉంటాయి, అంటే ఈ టైంలో తక్కువగానే ఉన్నాయి. కానీ చెట్లు చాలా బాగున్నాయి, ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు లోపల మాత్రం. చెట్టు మాత్రం భలే ఉంది, పువ్వులు భలే ఉన్నాయి, అసలు అదిరిపోయినాయి. ఏం పువ్వులు కానీ ఇవి చాలా స్పాంజీలా ఉన్నట్టున్నాయి. సీతాకోకచిలుకలు ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి అక్కడక్కడ. బటర్ఫ్లై పార్క్లో టోటల్ చూడండి, ఇదిగో ఈ అన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయండి ఇక్కడ. అంటే అబ్జర్వ్ చేస్తే బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ అన్ని రకాల బటర్ఫ్లైస్ మనకు కనిపిస్తాయి. ఓ, చాలా ఉన్నాయి అసలు, చాలా బాగుంది. కానీ మంచి జూన్ జూలై టైంలో వస్తే అన్నీ చూడవచ్చు. ట్రై చేద్దాం ఎప్పుడైనా ఒకసారి. అడ్వెంచర్ రూట్స్ మామూలుగా ఉంటుంది. మేము ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు పక్కన నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది, వాటర్ సౌండ్. చిన్న స్ట్రీమ్ ఉంది ఇక్కడ, వెళ్తుంటే దారిలో కనిపిస్తుంది మధ్యలో. చిన్న పిల్ల కాలువలాగా వాటర్ వెళ్తూ ఉన్నాయి. కోతులు ఉన్నాయి అక్కడ.
రోడ్డుకి మధ్యలో ఆగిన ఏం చేయాలి ఇప్పుడు? మామూలు కోతులు కూడా కాదురా, ఏదో ఏమంటారు అట్లని, తెల్లగా ఉన్నాయి, ఒక బార్ ఉంది, ఎవరిని చాలా ఉన్నారు. ఇక్కడే ప్లేసు ప్లేట్లు వంటలు అది ఇంకో అదిరా దేవుడా వచ్చాం. అబ్బా వెనక్కి వెళ్ళలేదు. ప్లేస్కి అయితే చేరుకున్నాం, చివరికైతే వచ్చాం లోపలికి. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఉంది లోపలికి. అమ్మో మంచి అడ్వెంచర్ రోడ్స్, సూపర్ ఉంది ప్లేస్. చూడండి ఒకసారి ప్లేస్ ఎలా ఉందో. మూలపాడు ఫారెస్ట్ లోపలికి వచ్చాం. అదిరిపోయింది ప్లేస్ అయితే. మెయిన్ ఇక్కడ వరకు అయితే అలౌ చేస్తారు, ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎవరిని అలౌ చేయరు. ఏదైనా అడ్వెంచర్ క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్ అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ ఇంకా లోపలికి తీసుకెళ్తారు, వాళ్ళు ట్రెక్కింగ్ చేపిస్తారు. ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ రావడానికే చాలా కష్టం. ఇద్దరు ఒక బైక్ మీద అయితే ఎవరు రాకండి, కనీసం ఒక 5-6 వస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇద్దరికైతే దోలు తీరిపోతుంది, ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చినా లోపలికి రావట్లా. ఒక టైం ఇంకా అయిపోయింది, బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ కొంచెం ముందుకు రాగానే ఈ ప్లేస్ కనబడింది, ఇంకా అర్థమైపోయింది వచ్చేసామని చెప్పి. ఆల్మోస్ట్ మనం ప్లేస్ అయితే ఆసం మద్దిరిపోయింది. మూలపాడు ఫారెస్ట్ ఇది ఏకంది ప్లేస్. చూడండి ఒకసారి ఆ ఫారెస్ట్ చుట్టూ ఒకసారి చూడు, వ్యూ చూడండి ఒకసారి, భలే ఉంది. మెయిన్ మనం వచ్చింది ఈ టెంపుల్ కోసం. అసలు మనం మెయిన్ వచ్చేది ఇక్కడ రావడానికి కారణం ఈ టెంపుల్ దగ్గర వరకు పర్మిషన్ ఉంటుంది, ఈ టెంపుల్ వరకు వస్తాం. ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాం. ఫారెస్ట్ లోపల చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్. వీరాంజనేయ ఫారెస్ట్లో ఎన్ని దారులు ఉన్నాయో. అటు దారి ఉంది, అక్కడి నుంచి ఒక దారి ఉంది, అటువైపు కూడా దారి ఉంది. పక్షుల అరుపులతో చాలా బాగుంది ప్లేసు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి, వచ్చున్నారు కానీ ఎక్కడ ఉన్నారు కనబడట్లేదు. లోపలికి వెళ్ళిపోయారు ఏమిటైనా. ప్లేస్ మాత్రం ఆసం అంతే. అసలు మంచి అడ్వెంచర్ రోడ్స్ కూడా ఫీల్ని ఎంజాయ్ చేస్తూ రావాలంతే, భయంగా. మూలపాడు ఫారెస్ట్ లోపల ఇది. మార్నింగ్ టైంలో రండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇక్కడికి రావచ్చు, ఈ టెంపుల్ వరకు అలౌ చేస్తారు ఎవరినైనా, ఈ టెంపుల్ వరకు రావచ్చు. కానీ చాలా కష్టం రావడం అయితే. రోడ్డు మంచి అడ్వెంచర్ రోడ్డు, చాలా దారుణంగా ఉంది. అలాగే ఒక 4-5 మెంబర్స్ వస్తే బాగుంటుంది. ఇద్దరు వస్తే ఎంతైనా నిజంగానే భయం ఉంటుంది. ఆ రోడ్లన్నీ చిన్న జంతువులు కూడా రావచ్చు. మేము వచ్చే దారిలో అడవి జంతువులు, అడవి కొండముచ్చులే కనిపించినాయి. లేదు అక్కడ ఏదో కనిపించింది, అక్కడ అడవిలో ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో జంతువుల్లో. ఇక్కడ ఎవరు లేరు, అందుకనే కొంచెం ప్లేస్ అయితే కేక మామూలుగా లేదు, చాలా బాగుంది. చక్కగా మార్నింగ్ రండి, ఎవరు వచ్చినా. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం చేతి రావద్దు, పొద్దున్న వస్తే బెటర్. ఆఫ్టర్నూన్ 3 to 4 ఆ టైంలో వచ్చినా మిమ్మల్ని అలౌ చేయరు. ఆల్మోస్ట్ పొద్దున మార్నింగ్ 9కో 10కో వస్తే కొంతమంది జనాలు ఉంటారు, మీరు కూడా రావచ్చు. ఎవరితో అయినా కలిసి రండి, సోలోగా అస్సలు రావద్దు ప్లీజ్. అసలు ఈ ప్లేస్కి సోలోగా వస్తే ఇంకా అంటే మీ డేర్ అయితే ఓకే, మీ ఇష్టం, కానీ చాలా భయం లోపలికైతే. ఓకే, ఇంకా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. మొత్తం వ్యూస్ చూపిస్తా, చాలా బాగుంది ప్లేస్, ఇంకా ఎంజాయ్ చేద్దాం దా. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడితో పాటు ఒక పుట్ట కూడా ఉంది. ఇక్కడ చెట్టుకి చాలా బాగుంది.
వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. చేపలు కూడా ఉన్నాయి, చాలా చేపలు, చిన్న చిన్న చేపలు. అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయో. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అంతే, ఎక్కువైతే వెళ్ళట్లా. 1 కిలోమీటర్ వెళ్దామండి. 1 కిలోమీటర్లు వెళ్తే మనం వచ్చినట్టే బయటికి. ఈ అడవిలో రోడ్డు మీద రావడానికి బొమ్మ కనబడింది మనకి. ఫారెస్ట్లో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ప్లేస్ అయితే మంచి టెంప్టింగ్గా ఉంది, వెళ్ళాలనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్దాం అంతే, ఎక్కువ దూరం వెళ్ళకూడదు, వెళ్ళం కూడా మేము కూడా. ఎందుకంటే సోలోకి వెళ్ళకూడదు, గైడ్ ఎవరు లేకుండా. సోలోకి వెళ్ళకూడదు. ఏదో కొంచెం జస్ట్ ముందు వరకు వెళ్ళి మా ఏదో ఒక 1/2 km అంతే వెళ్ళొచ్చేస్తాం బ్యాక్. బాగుంది ప్లేస్ అయితే, భలే ఉంది. ఫారెస్ట్లో మంచి అడ్వెంచర్గా ఉంటుంది. ఫారెస్ట్లో అయితే ఏదైనా వస్తే దూర కూడా తీరిపోద్ది. బాగుంది ప్లేస్, పీస్ఫుల్. ఫోన్ సిగ్నల్ కూడా లేదు, ఏం లేవు. రావచ్చు ఇక్కడ వరకు అయితే చక్కగా మూలపాడు ఫారెస్ట్కి 1 డే స్మాల్ ట్రిప్ పెట్టుకొని సరదాగా రండి, మంచి ఎంజాయ్. బాగుంది ప్లేసు. బ్యాచ్ వస్తే ఇంకా బాగుంటుంది అంతే. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, మెయిన్ మంచి థ్రిల్ వస్తుంది. పెద్ద భారీ జంతువులు ఏమి ఉండవు, ఎందుకంటే భారీ జంతువులు అయితే ఏమి ఉండవు. ఎందుకంటే ప్లేసు నార్మల్గా జనాలు వచ్చే ప్లేసే, వస్తూ ఉంటారు ఇక్కడికి చాలామంది. అలౌడ్ ప్లేసే కాబట్టి మరీ అంత భయమేం కాదు, కాకపోతే చూసుకొని వస్తే చాలా బెటర్ అంతే. వెళ్ళే కొద్దీ మంచి 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 ప్లేస్ కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళే కొద్దీ బాగుంది ప్లేస్. చాలా ఇక్కడ వరకు అలా రూట్ ఉంటూనే ఉంటుంది ఎంత దూరమైనా. మళ్ళీ రూటు తప్పిపోయామంటే మళ్ళీ వెనక్కి రాలేం, తెలీదు. వర్షాకాలంలో అయితే ఇటువైపు నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి ఇలాగ. ప్రజెంట్ వాటర్ అయితే పెద్దగా ఏం లేవు. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని ఒకటి ఉంది, క్లబ్స్ ద్వారా వెళ్తే మాత్రం వాటర్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్తారు, లోపలికి వెళ్ళొచ్చు. కన్ఫామ్గా ఒకసారి ట్రై చేసి వస్తాను, అది కన్ఫామ్గా ట్రై చేస్తా. చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా 7-8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. బ్యాచ్ ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది, గైడ్ ఉంటారు, గైడ్తో పాటు వెళ్ళొచ్చు. ఇదంతా వాటర్ వచ్చే ఏరియానే, వాటర్ లేవు ప్రజెంట్ అంతే. ఓకే, ఇక్కడ వరకు అయితే చాలు. ఇంకా లోపలికైతే దారి ఉంది ఇంకా ఇటువైపు. రిస్క్ తీసుకోవాలని లేదు, రిస్క్ వద్దు మామ, చాలు ఇక్కడ వరకు. ఇంకా మళ్ళీ సేమ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. టెంపుల్ దగ్గర కొంచెంసేపు టైం పాస్ చేసి జంప్ చేయాలని ఇక్కడ నుంచి. ఫోటోలు తీద్దామా? బాగుంది ఫొటోస్ మాత్రం. ఈ వీడియో అయితే చూసారుగా, మూలపాడు ఫారెస్ట్ వీడియో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడామ్ వ్లాగ్స్. ఓకే, బాయ్.